హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. మన దేశంలో పెద్ద సిటీస్ నుంచి చిన్న విలేజెస్ వరకు ఈ మీషో కంపెనీ ఈ కామర్స్ ఆర్డర్స్ డెలివర్ చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఈ మీషో కంపెనీ అయితే గట్టి పోటీ ఇస్తుంది ఈ కామర్స్ బిజినెస్లో. మనం కనుక చూస్తే మనం ఈ వీడియోలో ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం లాభమా లేకపోతే రిస్క్ ఉందా, అండ్ ఈ మీషో కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, అండ్ అత్యంత ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క కీ ఫినాన్షియల్స్ ఏంటి అండ్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని తెలిసిపోతుంది. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఐపీఓ అనేది మనకైతే డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖున స్టార్ట్ అవనుంది అండ్ డిసెంబర్ 5వ తారీఖున ఎండ్ అవనుంది. సో డిసెంబర్ 3వ తారీఖున మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూస్తే మీకు కనుక అలాట్ అయినట్లయితే షేర్స్ అయితే 111 ప్రైస్ దగ్గర అయితే ఒక షేర్ అయితే ఉండబోతుంది, 111 రూపీస్. సో మీకు లాట్ సైజ్ చూస్తే, ఈ మీషో యొక్క లాట్ సైజ్ చూస్తే నియర్లీ 135 షేర్స్ అయితే మీకు రానున్నాయి. మీకు కనుక అలాట్ అయితే 135 షేర్స్ అయితే మీ డిమాట్ అకౌంట్లో రానున్నాయి. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అయితే 15,000 దగ్గర అయితే కావాల్సి ఉంటుంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 5,000 క్రోర్స్కి అయితే ఈ మీషో కంపెనీ అయితే 5,000 క్రోర్స్ కి ఇష్యూ అయితే చేయబోతుంది. అండ్ మన స్టాక్ మార్కెట్లో 10వ తేదీ డిసెంబర్ 10వ తారీఖున లిస్ట్ అవ్వబోతుంది. మీషో కంపెనీ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో మనం చూసింటాం ఆల్రెడీ మీషో అనేది అడ్వర్టైజ్మెంట్కి ఎంత స్పెండ్ చేస్తుందంటే చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది కంపేర్ టు అదర్ యాప్స్. మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాటి యాడ్స్ వాళ్ళు ఖర్చు పెట్టేదానికంటే ఈ మీషో అనేది చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది యాడ్స్ పైన. మనం కనుక చూస్తే కీ బిజినెస్ మోడల్ ఏంటంటే జీరో కమిషన్ మోడల్. దీనివల్ల ఏమో లాజిస్టిక్స్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి దీని యొక్క కస్టమర్స్కి ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారో వాళ్ళకైతే డెలివర్ అయితే అవుతుంది. సో అసెట్ లైట్ మోడల్. సో మీషో అనేది చాలా తక్కువ రేట్కి డెలివరీ అయితే చేస్తుంది, తక్కువ కాస్ట్ అయితే తీసుకుంటుంది డెలివరీకి, లోయెస్ట్ కాస్ట్ అయితే కలెక్ట్ చేస్తుంది కస్టమర్ నుంచి. మనం కనుక చూస్తే కవరింగ్ 19,000+ పిన్ కోడ్స్, ఎన్షూరింగ్ డెలివరీ టు ద రిమోట్ కార్నర్స్ ఆఫ్ ఇండియా. రిమోట్ కార్నర్స్ కూడా ఈ కంపెనీ అనేది డెలివర్ అయితే చేస్తుంది. ఎక్కడైతే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అయితే డెలివర్ చేయలేకపోతున్నాయో ప్రోడక్ట్స్ని, ఈ మీషో కంపెనీ అనేది డెలివర్ అయితే చేస్తుంది. మనం కనుక చూస్తే దగ్గర దగ్గర 199 మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి యాన్యువల్గా అయితే ఇంత ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ 88% ఆఫ్ ఆర్డర్స్ అనేది ఈ మీషో అనేది చేస్తుంది 2-3-4 సిటీస్లో. ఈ మిగిలిన 12% మాత్రమే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రిమోట్ ఏరియాస్లో డెలివర్ చేస్తున్నాయి. బట్ మీషో అనేది 88% డెలివర్ చేస్తుంది రిమోట్ ఏరియాస్లో. మనం కనుక చూస్తే యాక్టివ్గా అయితే దగ్గర దగ్గర 5 lakhs సెల్లర్స్ అయితే ఉన్నారు. అండ్ డైలీగా వీళ్ళకి ఆర్డర్స్ ప్లేస్ అవ్వడం అయితే 11 lakhs ఆర్డర్స్ అయితే ప్లేస్ అవుతున్నాయి ఆన్లైన్లో. ఇప్పుడు ఈ కంపెనీ ఫినాన్షియల్స్ చూస్తే ఈ కంపెనీ అయితే FY 2023లో 5,000 క్రోర్స్ అయితే నెట్ రెవెన్యూ అయితే రావడం జరిగింది. అండ్ 2024లో 7,000 క్రోర్స్ అండ్ 2025లో నియర్లీ 9,000 క్రోర్స్. అంటే ఇయర్లీ 20% అనేది రెవెన్యూ అయితే వస్తుంది, బట్ ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు. అదెందుకో మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ అయితే ప్రస్తుతానికైతే 2023లో అయితే నియర్లీ 17,000 క్రోర్స్ అనేది లాస్లో అయితే ఉండడం జరిగింది. అండ్ 2024లో 327 క్రోర్స్ లాస్లో ఉంది. అండ్ 2025లో 4,000 క్రోర్స్ ఏకంగా లాస్లో ఉంది ఆల్రెడీ 2025లో. సో ఈ ప్రజెంట్ అయితే ఐపీఓకి రానుంది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే 0% కమిషన్ ఫ్రమ్ ద సెల్లర్స్ పే 0% కమిషన్. అండ్ అసెట్ లైట్ అంటే అసెట్ ఎవరైతే ఇన్వెంటరీ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ వీళ్ళైతే ఎక్కడ స్టోరేజ్ చేయని అవసరం లేదు. ఎవరైతే సెల్లర్ చేస్తున్నారో వాళ్ళే పంపిస్తారు ఈ కొరియర్ ద్వారా కానీ ఈ వాల్మో అనే లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా ఇదైతే కస్టమర్స్కి అయితే డెలివర్ చేస్తుంది. వీళ్ళైతే వీళ్ళ కంపెనీని గ్రో చేసుకోవడానికి ఆల్రెడీ ఈ 2025లో ఈ టెక్ అండ్ ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ పైన అయితే చాలా ఎక్కువ అయితే ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ మోడల్ని, బిజినెస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేయడానికి. అండ్ కాస్ట్ లీడర్షిప్ వేరే యాప్స్తో పోలిస్తే ఇక్కడ మీషోలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ అనేది చాలా చౌకగా అయితే దొరుకుతుంది. అండ్ వీళ్ళకి మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ని నమ్ముకొని అయితే డెలివర్ అయితే చేస్తున్నారు కస్టమర్స్కి. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ మీషోలో. మనం కనుక చూస్తే ఆల్రెడీ కొన్ని రిస్క్స్ అయితే అసోసియేట్ అయి ఉన్నాయి. మెయిన్గా అయితే మనం చూస్తే కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది అమెజాన్, ఫ్లిప్కార్ట్తో. అండ్ సెన్సిటివిటీ టు లాజిస్టిక్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్. సో లాజిస్టిక్ కాస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉండదు, పెరగడం తగ్గడం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా దీనికి లాజిస్టిక్స్ అనేది ఇది మెయింటైన్ చేయటం లేదు.
థర్డ్ పార్టీ యాప్స్ నమ్ముకొని అయితే డెలివర్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి డెలివర్ అవుతుందా లేదా అనేసి పక్కా అయితే మనం కన్ఫామ్గా చెప్పాలి. ఆల్రెడీ ఈ మీషో ఐపీఓ అనేది, ఈ మీషో కంపెనీ అనేది మన స్టాక్ మార్కెట్కి ఫ్రెష్ ఇష్యూగా 4,000 కోట్లు అయితే వస్తుంది, 78%. అండ్ ఆఫర్ ఫాల్ సేల్ వచ్చేసి 21%గా రాబోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐఎంఎల్, మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి చాలా అయితే ఖర్చు చేస్తుంది కంపెనీ అయితే ప్రజెంట్ అయితే. స్ట్రక్చర్ హ్యాస్ హెవీలీ ఫేవర్ ఫ్రెష్ ఇష్యూ ఇండికేటింగ్ ఏ ఫోకస్ ఆన్ క్యాపిటలైజింగ్ ది కంపెనీ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఫ్యూచర్లో అయితే ఎక్స్పాండ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది కంపెనీ. అండ్ మనం కనుక చూస్తే కీ ఫినాన్షియల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేద్దాం. ఏంటంటే మనం 2023లో చూస్తే రెవెన్యూ అయితే ఇంత వచ్చింది, కానీ లాస్ లో ఉంది కంపెనీ. 1,600 crores అయితే లాస్ లో ఉంది. 2024లో మళ్ళీ 327 crores రెవెన్యూ బాగానే ఉంది, కానీ లాస్ లో ఉంది. ఈ ఆపరేషన్స్ అనేది మెయిన్లీ సరిగ్గా చేయట్లేదు కంపెనీ. అండ్ 2025లో చూస్తే 9,000 crores రెవెన్యూ అయితే వచ్చింది సేల్స్ ద్వారా, కానీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి లాస్ లో ఉంది. లాస్ అయితే 4,000 crores ఉంది ఈ 2023లో, 2025లో. సో ఈ కంపెనీలో కొంచెం ఇన్వెస్ట్ చేయడం అయితే రిస్కీ అనే కూడా అనుకోవచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే, ఆల్రెడీ మన భారతదేశంలో నియర్లీ 88% ఆఫ్ ద రూరల్ ఏరియాస్కి అయితే ఈ మీషో అనేది డెలివర్ అయితే చేస్తుంది తన ప్రోడక్ట్స్ని. అండ్ మిగిలిన 12% మాత్రమే టాప్ కంపెనీస్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ అయితే డెలివర్ చేయగలుగుతున్నాయి. ఇది డివిల్ కోర్ చూస్తే మనకు 0% సెల్లర్ కమిషన్, లో ప్రోడక్ట్ ప్రైజెస్ అండ్ హై వాల్యూమ్ అట్రాక్ట్స్ కస్టమర్స్ అనేది ఈ కంపెనీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అనేసి అయితే మనం అయితే ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 75% మంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో. ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయితే 25% మాత్రమే. ఎప్పుడైతే క్యాష్ ఆన్ డెలివరీ ప్లేస్ చేస్తారో ఏమవుతుందంటే వాళ్ళు డెలివరీ చేసే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోవడం, ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల వీళ్ళ లాజిస్టిక్ కాస్ట్స్ అనేవి కంపెనీనే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద లాస్ అనుకోవచ్చు. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలంటే హై గ్రోత్ హై రిస్క్. ఎక్కడైతే రిస్క్ ఉందో అక్కడే గ్రోత్ ఉంటుంది కదా. సో ఎక్కువ గ్రోత్ ఉన్న స్టాకే ఇది, బట్ రిస్క్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే. హై గ్రోత్ రేట్ అయితే ఇస్తుంది ఇనిషియల్గా ఇండియన్ కన్జంప్షన్ స్టోరీ ప్రకారం. అండ్ Tier 2+ సిటీస్కి అయితే డెలివర్ చేస్తుంది తన ప్రోడక్ట్స్ని. సో ఇది మంచిదే, బట్ లాంగ్ టర్మ్కి అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చేసుకోవాలి ఈ మీషో కంపెనీకి. ఓకే, మన మీషో అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.